ఇప్పుడే పురుషోత్తం మూవీ చూస్తాను, చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. యాజ్ ఎ ఫ్యాన్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. బికాజ్ అండ్ ఇట్లాంటి మూవీ రామ్ భీమన్న గారి డైరెక్షన్లో మంచి మూవీ రాజస్థాన్ భయ్యకు ఒక హిట్ అని చెప్పొచ్చు. అండ్ పురుషోత్తముడు మూవీ వన్ వర్డ్లో చెప్పాలంటే ప్రతి సాంగ్లో అయితే గోపిసుందర్ గారు చూపించిన ఎఫెక్ట్ కనిపిస్తుంది. అండ్ రామ్ భీమన్న గారి ఎఫెక్ట్ కనిపిస్తుంది కంపల్సరీ. అండ్ రామ్ భీమన్న గారు ఏంటంటే ప్రతి ఒక్క డైరెక్షన్ని తనలో ఉంచుకొని ఒక కొరటాల శివలాగా ఫైట్లు చేసిండు, సుకుమార్ లాగా లవ్ స్టోరీ తీసిండు. ప్రతి ఒక్కటి మూవీ విలేజ్ విజువలైజేషన్ ప్రతి ఒక్కటి చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. మూవీ అనేది అసలు బోరింగ్ అస్సలు లేదు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. కాన్సెప్ట్ ఏంటంటే రాముడు అరణ్యవాసానికి ఎట్లా అయితే వెళ్తాడో రాజచరణ్ భయ్య కూడా రామ్ అనే క్యారెక్టరు అరణ్యవాసానికి వెళ్తాడు. సో ఏంటంటే అతను సీఈఓ చేయడానికి అరణ్యవాసానికి, రాముడు అయోధ్యని వెళ్ళడానికి అరణ్యం వెళ్తాడు. రాజచరణ్ భయ్య రామ్ క్యారెక్టరు అరణ్యవాసం వెళ్తాడు పల్లెటూరుకి. 100 days అనే ఒక పల్లెటూరులో మెదిలి వచ్చిన తర్వాత సిటీకి వచ్చిన తర్వాత సీఈఓ చేస్తానే ఒక చిన్న స్టోరీని రామ్ భీమన్న గారు ఒక మంచి హైప్ ఇచ్చే స్టోరీగా మార్చాడు. చాలా బాగా అనిపించింది. యా డెఫినెట్లీ అన్న, చాలా మంచి హిట్ అవుతుంది. ఇట్లాంటి రూమర్స్ వస్తున్నాయి రాజచరణ్ భయ్య గురించి, అవన్నీ ఏం పట్టించుకోకండి. ప్రతి ఒక్క పర్సన్ ఫ్యామిలీతో రండి, 2.5 hours మీరు ఫ్యామిలీతో పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఉన్నారు దీంతో, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మంచి ఎంటర్టైన్మెంట్ అవుతారు మీరు ఈ వీకెండ్లో. ఫ్యామిలీతో రండి, చూడండి. అవును, లావణ్యతో అఫైర్ అంటున్నారు కదా సార్. యా అవన్నీ రూమర్స్ అన్న, ప్రతి ఒక్క పర్సన్ లైఫ్లో ఇట్లాంటి లవ్ స్టోరీ ఉంటుంది. రాజస్థాన్ భయ్య సెలబ్రిటీ కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి. సో మాలాంటి పర్సన్స్ అయితే నార్మల్ పర్సన్కి ఇట్లాంటి యా డెఫినెట్లీ ఫ్యామిలీతో కంపల్సరీ 2.5 hours మీరు ఎగ్జాక్ట్లీగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. మేము మామూలుగానే హిట్ కొట్టాం, రాజస్థాన్ భయ్య హిట్ కొడితే మామూలుగా కొట్టాడు. చాలా సినిమాలు రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉండబోతుంది ఈ మూవీకి? యా చాలా బాగుంది మూవీ అయితే. రివ్యూ అనేది మూవీ బాగుంటుంది, ఎందుకంటే ఒక తెలుగు మూవీ అంటే రాజస్థాన్ భయ్య కొంచెం అంటే ఈ ఎలిగేషన్స్ వల్ల కొంచెం ప్రమోషన్ అయ్యాడు కదా. సో అవన్నీ ఏం దృష్టిలో పెట్టుకోకండి, ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన మూవీ ఇది. రేటింగ్ ఎంత ఇస్తుంది? యా రేటింగ్ రాజస్థాన్ భయ్య పురుషోత్తమ మూవీకి అవుట్ ఆఫ్ 5.5 ఇస్తాం. పురుషోత్తముడు 2 సినిమా చూడడం జరిగింది. పురుషోత్తముడు 2 సినిమా చూసిన తర్వాత ఆవేదన, ఆవేశం అన్నీ వస్తాయి. ఎందుకంటే మన రాజకీయ నాయకులు, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరూ చాలా ఘోరంగా రైతులను మోసం చేస్తూ రైతుల యొక్క గోర్జలను తెలుపకుండా చేయకుండా చేస్తున్నారు. అలాంటి దాన్ని ఒక మంచి వేలో చూపించే విధంగా డైరెక్టర్ గారు సినిమాని తీయడం జరిగింది. ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలి. ఎందుకంటే సినిమాలో రైతుల గురించి ఉంది, ప్రతి ఒక్క రైతుని బ్రతికించాలి. రైతుల యొక్క ఆత్మహత్యలు చాలా పెరిగిపోతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఇలా జరగకూడదు. రైతుల యొక్క బ్రతకాలి, రైతులు బ్రతికితేనే మనం బ్రతుకుతాం, మనం బ్రతికితేనే రైతులు బ్రతుకుతారనే ఒక ఆశతోని ప్రతి ఒక్క మనిషి బ్రతకాలంటే ఉండాలి శ్వాస. పురుషోత్తముడు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రతి ఒక్కరి ఆశ. ఎందుకంటే సినిమాలో మంచి కంటెంట్ ఉంది, ఒక కంటెంట్ కా బాబ్, కంటెంట్ కా క్రియేటర్ అన్నట్టు సినిమా ఉంది భయ్య. ఈ సినిమాని ఎవడు ఆపలేడు. 99.9% మీడియా ముఖంగా చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్ భయ్య. ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎంత ఏమన్నా ఉన్నది, సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ సినిమా. ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు ఆదరిస్తారు భయ్య. రేపటి నుంచి మంచి పాజిటివ్ టాక్తో సినిమా బయటికి వెళ్తుంది. ఇలాంటి సినిమాని చూస్తారు భయ్య. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వడం ఎంత ఈజీ అని చెప్పి పైసలు ఖర్చు పెడితే కాదు భయ్య. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే రైతులకు మంచి చేయాలనుకుంటున్నారు, ఈ సినిమాలో కూడా రైతుల గురించి ఒక మంచి విధంగా మంచి పాజిటివ్ మెసేజ్ ఉంది భయ్య. ప్రతి ఒక్కరు చూడండి, రైతు అనే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. థ్యాంక్ యూ, సూపర్ హిట్ సినిమా భయ్య. థ్యాంక్ యూ. ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు యాక్చువల్గా. స్టార్టింగ్ నుంచి చూసినాక స్టార్టింగ్ ఇదేదో 100 days ఛాలెంజ్ అదేదో అట్లా వెళ్తుంది అనుకుంటాం మూవీ, కానీ అది వచ్చేసరికి ఫార్మర్స్ గురించి అట్లా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్తో చాలా బాగా వచ్చింది. ఎండింగ్ కూడా వాళ్ళ పెద్దనాన్న మన ఎవరు ప్రకాష్ రాజ్ రావడము సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. కామెడీ కూడా చాలా బాగా పండించారు మంచిగా. డైరెక్టర్ డిఫరెంట్ ఎమోషన్స్తో, కామెడీతో మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ చాలా బాగా తీసుకొచ్చిండు. రాజ్ తరుణ్ అబ్సల్యూట్లీ కంబ్యాక్. అతనికి డైరెక్టర్ ఎంత బాగా చూపించిందంటే హీరోని చాలా బాగా చూపించిండు. అతని ఎంట్రీ కానీ, హీరోయిన్ ఎంట్రీ కానీ, క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ రామ్ భీమన్న. మంచి తీసిండు ఆయన. అది 4.25 అండి. 4 to 4.25 నేను ఇస్తాను కంపల్సరీ. 5కి అవుట్ ఆఫ్ 5 4.25 చాలా బాగా తీసాను. ఎందుకంటే నేనైతే ఎక్కడ డిప్రెస్ కాలేదు. నేను మార్నింగ్ వచ్చినందుకు చాలా బాగా ఎంటర్టైన్ అయ్యింది. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇట్స్ ఎ నార్మల్, అంటే నేను ఇదేదో వాళ్ళకి చెప్పడం వీళ్ళకి చెప్పడం అని కాదు, ఇట్స్ ఎ ప్యూర్ రివ్యూ. మీరు ఎవరైనా కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ కావచ్చు. అసలు ఈ లాస్ట్ సమ్మర్ నుంచి ప్రతి ఒక్క హీరో
2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒక సినిమా వస్తున్న ఈ టైంలో మనకు అసలు సినిమా లేక థియేటర్స్ అన్ని ఖాళీ ఉన్నప్పుడు మంచి టైంలో రిలీజ్, చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు అందరు, పబ్లిక్ కూడా ఫ్యామిలీ కూడా అందరు వచ్చి మంచిగా ఎంటర్టైన్ అవుతారు, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, నో ప్రాబ్లం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓన్లీ ఫ్లవర్స్ గురించి అది మంచిగా తీస్తారు, చాలా బాగున్నది. అది పల్లెటూరు లీడు అంతా మంచిగా గెటప్ చాలా బాగుందండి. అది లేనోళ్ళు ఎలా ఉంటారా, పల్లెటూరు వ్యవసాయం చేసే వాళ్ళు ఎలా ఉంటారా, బాగుంది సార్. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. సినిమా హిట్ అయిన ఓవరాల్గా బాగుంది, నచ్చింది. మీకు హైలైట్స్ ఏమనిపించాయి సినిమా? హైలైట్ అంటే పల్లెటూరు గెటప్ ఉంది చూడు, అది ఫ్లవర్స్ తీశారు మంచిగా బాగుంది. అది పల్లెటూరు లేనోళ్ళు ఎలా ఉంటారా, మనం ఎలా మంచిగా పైకి రావాలి, ఈ వ్యవసాయం ఎలా చేస్తే ఈ ఫ్లవర్స్ అందరికి పనికి వస్తుంది కదా అని తీశారు, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా ఎలా అనిపించింది? సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ కూడా బాగుంది, కామెడీ మంచిగా ఉంది, బాగుంది. మైక్ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అంటే నాకు నచ్చింది, మంచిగా ఉంది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఆ హీరోయిన్ డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ గా అందరూ చూడాల్సిన మూవీ అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా అడల్ట్ కంటెంట్ కానీ ఏది లేదు. సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. గోపి సుందర్ గారు అయితే చాలా బాగా మ్యూజిక్ అయితే అందించారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ కూడా బాగున్నాయి. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్? సినిమా కాన్సెప్ట్ ఓకే, అందరూ అనుకున్నట్టు ఓల్డ్ కాన్సెప్ట్ లాగే ఉన్నది, రొటీన్ కాన్సెప్ట్ లానే ఉంది. బట్ ఓవరాల్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న ట్రూ స్టోరీ ఏదైతే ఉందో ఫ్లవర్స్ కోసం రైతులు ఎంతైతే కష్టపడుతున్నారో అది తీసుకొని వాళ్ళు చెప్పారు చూసారా, ఒక మెసేజ్ ఓరియంటెడ్. సో మనం అది తీసుకొని ఆ పాటలో నిజంగా వాళ్ళ ఫ్లవర్స్ కోసం అంత కష్టపడుతున్నారు. మనకి ఎప్పుడు ఫ్లవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆ ఒక్క విషయంలో మనం డైరెక్టర్ని బాగా మెచ్చుకోవచ్చు. స్క్రీన్ ప్లే వైజ్గా అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ చాలా కష్టపడ్డారు సినిమా కోసం, 100 days వర్క్ చేసి ఇంత కష్టపడి తీశారు. సో ఓవరాల్గా అయితే హీరోయిన్ కానీ హీరో కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా కూడా షీ డన్ వెరీ వెల్. నాకైతే బాగా నచ్చింది ఆమె డైలాగ్స్ కానీ. ఓకే, షీ డన్ వెరీ వెల్ అని నేను అనుకుంటున్నాను. ఉన్నది కొంచెం ఉంది, బట్ అక్కడ ఏంటంటే మెయిన్గా వాళ్ళు తీసుకున్నది ఏంటంటే ఫ్లవర్స్ కోసం ట్రూ స్టోరీ ఏదైతే తీసుకోవాలనుకున్నారో అలానే ఉంది. బట్ అందరికీ అలానే అనిపిస్తుంది, కొంచెం శ్రీమంతుల్లా ఉంది అని అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే ఫ్యామిలీ అందరూ చూడాల్సిన పిక్చర్ అని నేను అనుకుంటున్నా. రాజ్ తరుణ్ కూడా ఫస్ట్ టైం ఇలాగా చేయడం. సో రాజ్ తరుణ్ గారికి సెట్ అయింది అనిపించిందా? అంటే ఆ క్యారెక్టర్, ఆ రోల్ సెట్ అయింది అనిపించింది? తను క్యారెక్టర్ సెట్ అయ్యడం లేదో కానీ తను 100% క్యారెక్టర్కి చాలా బాగా చేశాడు, న్యాయం చేశాడని నేను చెప్పొచ్చు. ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ 5కి అయితే నేను 3.5 ఇస్తా. ఓకే, ఇప్పుడు లావణ్య రామారావు మధ్య అంటే వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ నేను పర్సనల్గా అయితే ఇంకా నేనేం తెలుసుకోలేదు. ఓకే, సినిమా ఎప్పుడు పర్సనల్స్ అనేవి సినిమా మీద ఎఫెక్ట్ చూపించకండి. దట్ ఈస్ ప్రొఫెషనల్ అండ్ దిస్ ఇస్ పర్సనల్. దాని కింద చూడండి, దీని కింద చూడండి. ఓకే, ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం, రామ్ భీమన్ గారు ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యాన్ని సృష్టించారు. చాలా గొప్పగా ఉంది. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను. చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. ఈ ఇటీవల కాలంలో ఇంత ప్లెజెంట్గా చూసినటువంటి సినిమా లేదంటే అతిశయోక్తి లేదు. చాలా గొప్ప సినిమా. ఇలాంటి సినిమాలని ఆదరించాల్సినటువంటి అవసరం ప్రేక్షకులకు ఉంది. ఇలాంటి మంచి సినిమాలను ఆదరిద్దాం, మళ్ళీ మళ్ళీ చూద్దాం. ఇలాంటి సినిమాలు రావాలి. వచ్చినప్పుడే బయట ఎన్నో సమస్యలు, కానీ మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక ఆనందం, ఒక ఫీల్ అలా ఉండాలి. బయటకు వస్తుంటే ఆ సినిమా దృశ్యాలే వెన్నాడుతున్నాయి. ఇలాంటి సినిమాలు ఇటీవల కాలంలో రాలేదు. ఇలాంటి సినిమాలను ఆదరిద్దాం. పురుషోత్తముడిని మళ్ళీ 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 చూద్దాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మనం రిలీజ్ అయ్యి ఏ మూవీ చూశారు? నేనైతే పురుషోత్తముడు చూశాను భయ్యా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మూమెంట్లో పురుషోత్తముడు అనే టైటిల్తో, ఎందుకంటే
రాజధాని మీద బాగా ట్రోలింగ్ అవుతుంది బయట. రియాలిటీ ఎంతో మనకు తెలియదు. పేపర్లలో సోషల్ మీడియాలో అదొకటి ఇదొకటి వార్త చూసేసి హీరోయిన్లని అందరూ తిట్టుకుంటూ పోతుంటారు. మనకు నచ్చింది ఏమని జస్ట్ ఒక కామెంట్ పెడితే అయిపోతుంది అని చెప్పి. కానీ వాటికి భిన్నంగా సినిమాలో ఒక్కరు కూడా ఆ డైలాగ్ తీసుకురాలి, అటువంటి సిచ్యువేషన్ తీసుకురాలి. సినిమా వస్తున్నప్పుడు ఏంటంటే ఆ బయట రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్ అరుస్తుంటారు. అటువంటి ఏం కనపడలేదు. సినిమాలా చూస్తూ హ్యాపీగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామానికి కనెక్ట్ అవుతూ రామ్ భీమన్ గారు సృష్టించిన క్యారెక్టర్ని మన రాజధాని పోషిస్తుంటే అద్భుతంగా చూస్తూ మైమరిచిపోయారు అనమాట. అలాగే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే రచ్చ చేశారు. కుర్చీ తాతని గుర్తు చేశాడు. కుర్చీ మడత పెడితే ఒక డైలాగ్తో అల్లరి చేశారు. అద్భుతంగా అనిపించేసింది. నెక్స్ట్ రమేష్ గారి పాత్ర సూపర్గా అనిపించేసింది. ఒక బాహుబలి తర్వాత అంత మంచి క్యారెక్టర్ రావడం దొరికింది అనమాట. కొంచెం వీడియో చూపించినా కానీ ఎండింగ్ వచ్చాక మారిపోయి తను కూడా మంచి వైపు వెళ్తాను అనమాట. ప్రకాష్ రాజ్ గారు ఎండింగ్లో వచ్చినా కానీ కొన్ని మంచి మాటలు చెప్తారు. ఇప్పుడున్న యువతరం కనుక ఆ మాటల్ని రిసీవ్ చేసుకుంటే అద్భుతమైన స్టేజ్కి ఎదుగుతారు ఫ్యూచర్లో. చాలా బాగా అనిపించింది. మురళీ శర్మ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. అలనాడు చరిత్రలో రాముడు తండ్రి మాట జవదాటకుండా అడవిలోకి వెళ్ళి 14 సంవత్సరాలు ఎలా వెళ్తాడో ఇక్కడ తండ్రికి వచ్చే సిచ్యువేషన్ని తను ఒక సీట్లో కూర్చోంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ అర్థం చేసుకొని 100 days ఒక పేదవాడిగా ఎవరికి తెలియకుండా మూవీ అంటున్నారు. శ్రీమంతుడు మూవీ అని కాదు, కొన్ని సన్నివేశాలు ఇలా గుర్తు చేస్తాయన్నమాట. అసలు ఈ క్యారెక్టర్ నిజంగా పవన్ కళ్యాణ్కో లేదంటే మహేష్ బాబుకో ఎన్టీఆర్కో కనుక పడి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇంకా ఒక రేంజ్ అయ్యేది. రచ్చ అయ్యేది. టికెట్లు దొరికేది కాదు. ఈరోజు బ్లాక్లో టికెట్లు దొరకాల్సిన పరిస్థితి వచ్చేది. మన రాష్ట్రంలో చిన్న హీరో అయినా చిన్న స్టార్ అయినా కానీ ఆ పాత్రను తన భుజాలను వేసుకొని రియల్గా నడుస్తుంది కదా. కలెక్షన్ల మీద ఏమైనా ఎఫెక్ట్ పడదు. ఎటువంటి ఎఫెక్ట్ పడదు. నిజంగా సినిమా మొత్తం అయిపోయి చూసాను. యాక్చువల్గా నేను వచ్చేది రాయని సినిమా కోసమే, కానీ నేను చూసింది పురుషోత్తమ సినిమా. ఈ సినిమా టికెట్ దొరికింది, ఇది చూశాను. ఇందులో బయట జరిగే సిచ్యువేషన్ సంబంధించిన లోపల అరుస్తారేమో, అల్లరి చేస్తారేమో, ఇబ్బంది పెడతారేమో అనుకున్నా. అసలు అటువంటి డైలాగ్ ఒక్కటి రాలే. బయట జరిగే ట్రోలింగ్ సంబంధించిన ఒక్కటి కూడా మాట్లాడలే. ప్రకృతికి సంబంధించిన సినిమాలు చూసినప్పుడు కానీ, బ్రహ్మానంద క్యారెక్టర్ కనపడ్డప్పుడు కానీ, రాష్ట్రం మీద ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నా కానీ లోపల ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా కనెక్ట్ అవుతూ ఆయన పోషించే పాత్రకు అద్భుతంగా ఉందని చెప్పేసి మెచ్చుకుంటూ ప్రతి ఒక్కరు నాకంటే ఏజ్డ్ పీపుల్స్ కూడా వచ్చారు. ఎందుకంటే సంస్కృతంలో రామాయణంలో ఉన్న కొన్ని డైలాగు రాష్ట్రంలో మాట్లాడుతుంటే గూసూమ్స్ వచ్చాయి. అసలు మన తెలియసరిగా మాట్లాడలేము ఈ రోజుల్లో. సంస్కృతంలో డైలాగ్ ఆయన మాట్లాడుతుంటే అద్భుతంగా అనిపించి ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టారు. ఆయన డైలాగ్ కొట్టిన తర్వాత సూపర్గా అనిపించింది. మంచి ఎమోషనల్ డ్రామా పడ్డది. వర్షంలో అక్కడక్కడ దర్శకులు హ్యాపీగా థియేటర్కి వచ్చి చల్లగా కూర్చొని థియేటర్లో హ్యాపీగా మంచి మూవీ చూసుకోవాలని కోరుతున్నాను. పెద్ద యాక్టర్ సినిమా రిలీజ్ అయింది, దీనికి ఏమైనా ఎఫెక్ట్ వస్తుంది? ఏం కాదు భయ్, ఎందుకంటే తెలుగుడు ముందు తెలుగు సినిమా చూస్తాడు, తర్వాతనే సెకండ్ దాని సినిమాకు ప్రిపరేషన్ ఇస్తాడు. సినిమా తమిళ సినిమా కాబట్టి తమిళ ఫేవర్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి నచ్చుతుంది. కానీ కొన్ని క్యారెక్టర్లు మనలో ఉన్నాయి అంటే మనకు బాగా కనెక్ట్ అయ్యారు. ధనుష్ కూడా ఉన్నాడు, సందీప్ కిషన్ ఉన్నాడు, ధనుష్ కూడా మనకు బాగా కనెక్ట్ అయ్యాడు. అలాగే వరలక్ష్మి ఉన్నది, ఆమె కూడా బాగా కనెక్ట్ అయ్యారు. కాబట్టి చాలా మంది చూశారు, అది కూడా హౌస్ఫుల్ అయిందని చెప్పారు. ఈ సినిమా కూడా హౌస్ఫుల్ అయింది, చాలా బాగున్నాయి. 2 సినిమాలు మంచి అద్భుతంగా నడుస్తున్నాయి. రివ్యూలు కూడా చూసాము, మీడియా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. 2 సినిమాలు బాగానే ఉన్నాయని టాక్ అయితే వచ్చింది ఈ వారము. సో ఈ రెండిట్లో ఈ 2-3 రోజుల్లో ఏది బెటరో 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. రేటింగ్ ఎంత? నేనైతే 4+ ఇస్తాను. చాలా బాగుంది, ఎందుకంటే విత్ ఫ్యామిలీ ఎమోషన్ తోటి ఉన్నది. సో అద్భుతమైన పాత్ర. ఎందుకంటే బయట ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నా కానీ పర్టికులర్గా కూర్చొని ఆయన పోషించిన పాత్రకి చూస్తే ఎంజాయ్ చేశారంటే ఎటువంటి ట్రోలింగ్ చేయకుండా నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నా. మంచి ఎమోషనల్ డ్రామా విత్ ఫ్యామిలీతో సహా చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.